పట్టపగలే నడి రోడ్డు మీద మహిళ మెడలో నుంచి తాళి తెంచుకుని పారిపోయారు దుండగులు. హైదరాబాద్లోని శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో ప్రధాన రహదారిపై నవంబర్ 17న ఉదయం 11:15 సమయంలో ఈ చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది. పని చేసుకుని బతికేటోళ్ళం సార్, మీరే న్యాయం చేయండి అంటూ బాధితురాలు పోలీసుల్ని వేడుకుంది. తూంకుంటకు చెందిన మల్కారం జమున స్థానికంగా ఓ పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. 2 నెలల క్రిందట ప్రమాదవశాత్తు జారిపడ్డం వల్ల చెయ్యి విరిగింది. 2 నెలల పాటు రెస్ట్ తీసుకున్న జమున తిరిగి విధుల్లో చేరుతానని పాఠశాలకొచ్చి వేడుకుంది. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొస్తే తిరిగి విధుల్లోకి తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం చెప్పడంతో హాస్పిటల్కి వెళ్లి సర్టిఫికేట్ తీసుకుంది. ఆ సర్టిఫికేట్ను పాఠశాలలో సబ్మిట్ చేసేందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బైక్పై వచ్చిన దుండగులు జమున మెడలో నుంచి మంగళసూత్రాన్ని తెంచుకొని పారిపోయారు. స్కూల్ ముంగట ఉంటుంది. ప్రాంతంలో ఎటుకెళ్ళి వస్తున్నాము? నేను ఇంట్లోకి ఆడికెళ్ళి వస్తున్నా సార్. నేను ఇక్కడ స్కూల్లో పని చేస్తా. 2 నెలలు చెయ్యి ఇరిగింది, 2 నెలలు ఇంట్లోనే ఉన్నా. అది మెడికల్ సర్టిఫికేట్ ఏమన్నారు. మొన్న శనివారం పోయి వచ్చిన. వస్తాను మేడం, నేను పని చేసుకొని బతుకదాన్ని చేసుకుంటా అంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకురమ్మా, తీసుకొస్తా తీసుకుంటామని చెప్తే రాపించుకొని వచ్చిన. ఈరోజు పొద్దున పోయి రాపించుకొచ్చినాం సార్. పుస్తకాలు తాడు గుంజుకొని వెళ్ళిపోయారు సార్. బైక్ పాలక 4 తులాలు ఉంటాయి సార్. ఇంకొక 10 నిమిషాలు అయితే రోడ్ దాటి వెళ్ళిపోయేదాన్ని స్కూల్ కాడికి. ఇంకో 10-20 నిమిషాలు అయితే. ఎంతమంది వచ్చారమ్మా? 2 ఉన్నారు సార్ బైక్ మీద. ఏ బైక్ అమ్మది? అది బ్లాక్ అండ్ రెడ్ అండ్ బ్లాక్ ఏమో ఉంది సార్. కలర్ అంతా అబ్జర్వ్ చేయాలి. అంటే వీడియోలు తీసిరు. కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు వీడియోలు తీసిరు. మేడ్చల్ జిల్లా పరిధిలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడింది ఈ ముఠానే కావచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శామీర్పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఓ షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ ఫుటేజీ ఆధారంగానే నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.